ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రఘునాథ్ రెడ్డి, సంజీవిని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము స్త్రీలలో ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య అయినటువంటి ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్ గురించి తెలుసు. ఈ క్రమముగా రాని, క్రమం తప్పినటువంటి ఋతుస్రావం కింద చెప్పుకోవచ్చు. ఇది చాలామంది స్త్రీలు ఫేస్ చేస్తారు. ఇవి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, పోషకాల లోపం వల్ల కానివ్వండి, ఇతరత్ర స్ట్రెస్ వల్ల కానివ్వండి, కొన్ని పీసీఓడిస్ లాంటి వాటి వల్ల కానివ్వండి, ఇక రకరకాల సమస్యల వలన ఈ పీరియడ్స్ ఋతుక్రమానికి సంబంధించిన ప్రాబ్లంతో ఫేస్ చేస్తారు. అయితే వీటి నుంచి సులభంగా బయటపడాలంటే ముందుగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆరోగ్యకరమైన జీవన విధానము అంటే దినచర్యలో ఏ విధముగా మనం ఉండాలనేవి ఇంతకు ముందల వీడియోలో దినచర్య చెప్పుకున్నాను. దాంట్లో ఆరోగ్యకరమైన జీవన విధానం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఫాలో దానితో పాటుగా అశోక అంటాం. అశోక అనేటువంటి చెట్టు యొక్క ఈ ఔషధ ద్రవ్యం అంటే అశోక చూర్ణము ఉంటుంది, లిక్విడ్ ఫామ్ ఉంటుంది, అశోక ఆరిష్టం అని చెప్పి లిక్విడ్ ఫామ్ ఉంటుంది. వీటిని డాక్టర్ల వైద్యుల యొక్క సలహా సూచన మేరకు తీసుకుంటూ ఈ ప్రాబ్లం నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ధనియాల కషాయము, ధనియాలని ఉడికించి ఆ నీరు తాగుతున్నప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం నుంచి సులభంగా త్వరితగతిన బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి తీసుకుంటూ అశోక మొక్కకు సంబంధించినటువంటి ఔషధాన్ని తీసుకుంటున్నా, లేదా ఈ ధనియాల యొక్క కషాయము లేదా రసము తీసుకుంటూ ఉన్నా, వీటితో పాటుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, తాజా పండ్లను ఖచ్చితంగా తినవలసి ఉంటుంది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల కొద్ది మోతాదులో పండ్లు. అయితే ఒకటే రకము ఫ్రూట్స్ ప్రతిరోజు కాకుండా రోజు పండ్లు వేరు తీసుకుంటూ వీటిని ఫాలో అయినట్లయితే క్రమేపీ ఈ ఋతు సమస్యల నుంచి చాలా సులభతరంగా బయటపడవచ్చు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తర్వాత వీడియోల్లో వివరంగా చెప్పడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే.